ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటిది అనుకుంటున్నారా? మొన్న మంగళవారం పోలిపల్లి పైడితల్లమ్మవారి గుడి పండగ జరిగిందండి. చూడండి, అక్కడ మేము వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వనంలో పుట్టారటండి ఈ పైడితల్లమ్మ. ఫస్ట్ ఈ వనంలో పుట్టిన తర్వాత ఫస్ట్ ఏ ఊళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు ఈవిని దర్శించుకొని పసుపు కుంకాలు సమర్పించుకున్న తర్వాత ఊళ్ళోకి ఎంటర్ అవ్వాలండి. సో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మా ఇంటి విలవేల్పు దేవత ఉన్నారండి. ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారికి కూడా మనం పసుపు కుంకాలు సమర్పించుకోవాలండి. ఇక్కడ ఒక విశిష్టత ఉందండి ఈ అమ్మవారి దగ్గర. చూడండి, ఇక్కడ కూడా శూలాలు ఉంటాయి. వీటికి పసుపు కుంకుమ అమర్చిన తర్వాత ఇక్కడ కన్నం ఉంది కదండి, అందులోంచి పాము వస్తూ ఉంటుందండి. పండగకి మార్నింగ్ వచ్చేసి దర్శనం చేసుకొని అందరూ చేసుకున్న తర్వాత ఆ పాము వెళ్ళిపోద్దట. ఈ అమ్మవారి పప్పు బియ్యం పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత మనం చూడండి, సమర్పించిన తర్వాత ఇక్కడ బయట ఒక ఉయ్యాలు ఉంటుందండి. ఈ ఉయ్యాలు ఊపితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారటండి. తర్వాత ఇక్కడ చూపించిన రథం ఉందండి. అలాంటి రథాలు 5 అమర్చి ఊరంతా తిప్పుతారటండి. చూడండి, ఇది అసలైన అమ్మవారి గుడి అండి, పైడితల్లి అమ్మవారి గుడి అండి. చాలా అద్భుతంగా ఉంటారు. అమ్మవారు కూడా చాలా కళాకాంతులతో ఎంత వైభవంగా మెరిసిపోతూ ఉంటారండి. ఈ జనాలు ఎక్కడెక్కడి నుంచో ప్రతి సంవత్సరం ఈ పండగ అనేది వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతారంటండి. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మొక్కులు తీరిన తర్వాత ఈ ఊళ్ళో ఉన్న ఇంటి పెద్ద కొడుకు ఇగో ఇలా కర్రలు ఉన్నాయి కదండి, కర్రలు పట్టుకొని ఊరంతా ఇగో ఇలా తిరుగుతూ ఉంటారటండి. ఆ జంగిరి పట్టుకున్నారు కదా, అతను పంతులు గారట. సో ఇలా ఊరంతా కర్రలతోటి ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో విశేషం ఉందండి. ఈవిడ చేతిలో ఒక శూలం ఉంటుంది చూడండి. ఆ శూలానికి ఆవిడ పట్టుకుంది కదా, ప్రతి ఇంటి దగ్గర ఈ శూలాలు పట్టుకొని ఆపుతారట. పసుపు కుంకుమ అద్దిన తర్వాత వీటన్నిటిని ఒక బుట్టలో పెట్టుకొని ఇదిగోండి ఆ బుట్ట పెట్టుకొని అది మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతారట. ఊరంతా తిప్పిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇగో ఈ కర్రలతోటి ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత లాస్ట్లో ఇలాగ కర్రలతో కొంచెం జస్ట్ అలా కొట్టుకున్న తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం రథాలు అమర్చారని చెప్పాను కదా, ఇగో చూడండి ఆ రథాల ముందు వీళ్ళు మళ్ళీ నడుస్తూ ఉంటారండి. ప్రతి రథం ముందు ఈ జనాలని నడుస్తుంటారు. వీటిని బాలదాసులు అంటారట. అమ్మవారికి కాపలా కాస్తున్నామన్న దానితోటి వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారట. వీళ్ళ కోరికలు తీరిన తర్వాత ఇగో రథాల మీదకి పెద్ద మనుషులు ఎక్కుతారు. ఆ ఊరి పెద్ద మనుషులు ఇలాగా చూడండి జనాలు ఇసురుతున్నారు కదా, అవి ఏంటనుకున్నారు? అరటిపళ్ళు అవినండి. సో ఆ తర్వాత ఆ రథం మీద ఎవరైనా చీరలు సమర్పించాలనుకుంటే చీరలు రథానికి సమర్పించిన తర్వాత ఇగో చీరలు ఇలా సమర్పించి మళ్ళీ ఆ ఊరి పెద్దది ఆ చీరలు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారండి. ఇచ్చిన తర్వాత ఈ రథాలు అనేవి ఒకసారి తిరుగుతాయి. 5 రథాలు ఒక్కొక్కసారి తిరిగిన తర్వాత ఈ ఉత్సవం అనేది పూర్తయిపోతుందండి. పూర్తి అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి మళ్ళీ ఇంకోసారి దర్శించుకున్నాను. మీకు తెలియాలని చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.